సో గైస్ రియల్మీ అయితే ఒక చీపెస్ట్ 5G ఫోన్ని అతి త్వరలో ఇండియాలో అయితే లాంచ్ చేయబోతుంది. సో కేవలం 15,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు ఒక 5G ఫోన్ అయితే తీసుకురాబోతున్నారు. అదే రియల్మీ నార్జో 30 Pro 5G అనమాట. సో దీనికి సంబంధించిన టీజర్స్ కూడా అయితే రియల్మీ రివీల్ అయితే చేస్తుంది. అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా మనకు ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. సో ఫిబ్రవరి ఎండింగ్లో అయితే వీళ్ళు ఈ ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఈ ఫోన్తో పాటు వీళ్ళు రియల్మీ నార్జో 30A కూడా అయితే లాంచ్ చేయబోతున్నారు అనమాట. ఒక బడ్జెట్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ అయితే తీసుకురాబోతున్నారు. సో ఈ వీడియోలో మనం రియల్మీ నార్జో 30 సిరీస్ గురించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. సో గైస్, ఒకవేళ మీరు కనుక 15,000 బడ్జెట్ లో ఒక మంచి ఫోన్ కొనాలి అన్న ఆలోచనలో ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ ఫోన్ మీకు ఒక అద్భుతమైన ఆప్షన్ అయితే అవుతుంది ఆ ప్రైస్ సెగ్మెంట్ లోనే. అండ్ నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, మీకు గనక ఒకవేళ ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేస్తే నాకు కాస్త మోటివేషన్ అయితే ఉంటుంది, ఇంకా మంచి కంటెంట్ ప్రిపేర్ చేసి ముందుకు తీసుకురావడానికి నాకు ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది. లేట్ చేయకుండా మనం డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, వీళ్ళు రియల్మీ నార్జో 30 సిరీస్ లో రెండు ఫోన్స్ అయితే తీసుకురాబోతున్నారు. నార్జో 30 Pro అండ్ నార్జో 30A అనమాట. సో నార్జో 30 కూడా ఉంటుంది, బట్ రైట్ నౌ అయితే మనకి దానికి సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ అయితే లేవు. సో ఈ లాంచ్ ఈవెంట్ లో వీళ్ళు కేవలం రెండు ఫోన్స్ మాత్రమే లాంచ్ చేయబోతున్నారు. సో ఈ లాంచ్ డేట్ కూడా అయితే మనకి ఆన్లైన్ లో లీక్ అయిపోయింది. సో ఫిబ్రవరి 24th నార్జో 30 సిరీస్ అయితే లాంచ్ చేయబోతున్నట్టు మనకైతే తెలుస్తుంది. సో రియల్మీ కూడా అయితే చిన్నగా వీటికి సంబంధించిన లీక్స్ అయితే ఇస్తూ ఉందన్నమాట. సో మనం ఫస్ట్ నార్జో 30 Pro గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ ఫోన్ మనకి 15,000 రూపాయల లోపు ఒక 5G క్యాపబిలిటీ ఫోన్ గా అయితే రియల్మీ తీసుకురాబోతుంది. ఇన్ఫాక్ట్ చెప్పుకోవాలంటే చీపెస్ట్ ఎవర్ 5G గా అయితే వీళ్ళు దీన్ని అయితే తీసుకురాబోతున్నారు అనమాట. సో ఈ ఫోన్ లో మేజర్ హైలైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోన్ మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 800U ప్రాసెసర్ తో అయితే రాబోతుంది. సో ఇదే ప్రాసెసర్ మనం రియల్మీ X7 లో అయితే చూడొచ్చు. ఆ ఫోన్ ప్రైస్ చూసుకున్నట్లయితే 20,000 రూపాయలు అయితే పెట్టారు. సో సేమ్ ప్రాసెసర్ తో ఉన్న ఫోన్ వీళ్ళు 15,000 రూపాయల లోపు, అంటే ఇంకా అఫోర్డబుల్ కేటగిరీలోకి అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టు అయితే తెలుస్తుంది. సో ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ గైస్. మనకి ఇది 7 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట. సో CPU కానీ GPU కానీ చాలా పవర్ఫుల్ ఉంటుంది. బడ్జెట్ సెగ్మెంట్ లో ఒక మంచి ప్రాసెసర్ అయితే అవుతుంది. ఇది ఇంచుమించుగా స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే మనం ఆ ప్రాసెసర్ నుంచి అయితే చూడొచ్చు. సో అంత మంచి ప్రాసెసర్ 15,000 రూపాయల లోపు తీసుకురావడం అంటే అద్భుతం అని చెప్పుకోవచ్చు. సో అదే ఈ ఫోన్ కి మేజర్ USP అనమాట. అండ్ ఇంకొక మేజర్ హైలైట్ ఏంటంటే ఈసారి వీళ్ళు డిస్ప్లే కూడా అయితే కొంచెం అప్గ్రేడ్ అయితే చేశారు నార్జో 20 Pro తో కంపేర్ చేసుకుంటే. సో ఈసారి నార్జో 30 Pro మనకి 120Hz IPS LCD డిస్ప్లేతో అయితే తీసుకురాబోతున్నారు. సో మనకి నార్జో 20 Pro లో చూసుకున్నట్లయితే 90Hz డిస్ప్లే అయితే ఉంటుంది. సో దాన్ని అప్గ్రేడ్ చేస్తూ వీళ్ళు 120Hz IPS LCD డిస్ప్లేతో అయితే తీసుకొస్తున్నారు. సో దీనికి మేజర్ రీజన్ ఏంటంటే జనరల్ గా మనకి రియల్మీ X7 చూసుకుంటే AMOLED డిస్ప్లేతో అయితే వచ్చింది. సో దాని ప్రైస్ 20,000 రూపాయలు అయితే పెట్టారు. సో 20,000 రూపాయల దగ్గర జనరల్ గా అందరూ AMOLED అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ ఫోన్ మనకు 15,000 దగ్గర వస్తుంది కాబట్టి 120Hz IPS LCD డిస్ప్లే ఇస్తే మనకు ఒక మంచి జస్టిఫికేషన్ అయితే ఉంటుంది అనమాట ప్రైస్ కి. అండ్ ఇక రిమైనింగ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోన్ లో కెమెరా చూసుకున్నట్లయితే పెద్దగా వీళ్ళు చేంజెస్ అయితే చేయట్లేదు. ఏదైతే నార్జో 20 Pro లో కెమెరా సెటప్ ఉందో సో సేమ్ సెటప్ అయితే నార్జో 30 Pro లో కూడా అయితే మనం చూడొచ్చు. బ్యాక్ సైడ్ మనకి 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో మెయిన్ సెన్సార్ మేబీ వీళ్ళు చేంజెస్ అయితే తీసుకురావచ్చు. ఇంతకు ముందు ఫోన్స్ లో చూసుకుంటే 48 మెగాపిక్సెల్ సామ్సంగ్ సెన్సార్ అయితే యూస్ చేశారు. ఈసారి వీళ్ళు 48 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ తో అయితే ఈ ఫోన్ తీసుకురావచ్చు అని మనకు డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక ఫ్రంట్ చూసుకున్నట్లయితే యాజ్ యూజువల్ మనకి 16 మెగాపిక్సెల్ పంచ్ హోల్ కట్అవుట్ అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ కూడా అయితే మనకి చిన్న చేంజ్ అయితే నోటీస్ చేయొచ్చు. నార్జో 20 Pro లో చూసుకున్నట్లయితే వీళ్ళు ఫస్ట్ టైం ఇన్ ద ఇండియా 65 వాట్ సూపర్ డాట్ ఛార్జర్ తో ఈ ఫోన్ అయితే తీసుకొచ్చారు. అండ్ నార్జో 30 Pro లో మాత్రం వీళ్ళు ఛార్జర్ కెపాసిటీని తగ్గిస్తూ ఉన్నారు. సో మనకి కేవలం 50 వాట్ సూపర్ డాట్ ఛార్జర్ తో అయితే ఈ ఫోన్ రాబోతుంది. 4500 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే ఉండబోతుంది అనమాట. అండ్ ఇక ఇందులో కొన్ని అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్ లో మనకి ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఆప్షన్ ఉంటుంది. అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా అయితే ఉంటుంది. సో ఇవి రెండు ఫీచర్స్ మనకి రియల్మీ X7 లో అయితే మిస్ అవుతున్నాయి. సో అవి రెండింటిని వీళ్ళు ఈ నార్జో 30 Pro లో అయితే ఇంక్లూడ్ చేయబోతున్నారు అనమాట. అండ్ ఈ ఫోన్ బేస్ మోడల్ మనకి 6GB RAM 128GB వర్షన్ 15,000 దగ్గర అయితే లాంచ్ చేయబోతున్నట్టు అయితే తెలుస్తుంది. అండ్ ఇంకొక మోడల్ కూడా ఉంటుంది, మేబీ కొంచెం హయ్యర్ ప్రైస్ లో అయితే ఆ ఫోన్ అయితే తీసుకురావచ్చు అనమాట. సో ఓవరాల్ గా మనం స్పెసిఫికేషన్స్ కనుక మ్యాచ్ చేసుకున్నట్లయితే 15,000 దగ్గర ఇది ఒక కిల్లర్ డీల్ అయితే అవుతుంది గైస్. ముఖ్యంగా మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 800U 15,000 దగ్గర అంటే అది కిల్లర్ డీల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక దీంతో పాటు వీళ్ళు రియల్మీ నార్జో 30A కూడా అయితే తీసుకురాబోతున్నారు. సో ఈ ఫోన్ మనకి 10,000 రూపాయల లోపు అయితే రాబోతుంది. ఒక బడ్జెట్ సెగ్మెంట్ లో అయితే ఈ ఫోన్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట. సో జనరల్ గా చూసుకున్నట్లయితే నార్జో 20A మనకి ఫస్ట్ టైం మనకి 10,000 రూపాయల లోపు స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ తో అయితే తీసుకొచ్చారు. ఆ ఫోన్ మంచి సక్సెస్ అయితే అయింది. సో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వీళ్ళు ఈసారి
ఈసారి స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్తో ఈ ఫోన్ అయితే తీసుకురాబోతున్నట్టు మనకి తెలుస్తుంది. సో స్నాప్డ్రాగన్ 662 మనం ఆ ప్రైస్ రేంజ్లో చాలా ఫోన్స్లో అయితే చూడొచ్చు. రీసెంట్గా పోకో M3 అయితే లాంచ్ అయింది అదే ప్రాసెసర్తో, మోటో G9 ఉంది, ఒప్పో F17 ఉంది. సో ఆ ఫోన్స్తో పాటు మనకి ఈ ఫోన్ కూడా అయితే అదే ప్రాసెసర్ మీద అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ ఇక రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ మనకి యాజ్ యూజువల్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ మనకి 13 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే రాబోతుంది. అండ్ ఈ ఫోన్లో మేజర్ మనకి చేంజ్ అంటే నార్జో 20A తో కంపేర్ చేసుకుంటే మేజర్ చేంజ్ అంటే ఈసారి ఈ ఫోన్ మనకి ఫుల్ హెచ్డి ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లేతో రాబోతున్నట్టు రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో తప్పకుండా మనకి ఇది ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తున్నట్లయితే ఒక మంచి కాంపిటీషన్ అయితే ఇస్తుంది 10,000 రూపాయల లోపు. ఎందుకంటే అక్కడ ఉన్న ఫోన్స్ చూసుకున్నట్లయితే మనకి పోకో M2 కానీ, పోకో M3 కానీ, రెడ్మీ 9 ప్రైమ్ ఈ ఫోన్స్ అన్ని మనకి ఫుల్ హెచ్డి డిస్ప్లేతో అయితే వస్తున్నాయి. సో ఈ ఫోన్ కూడా వీళ్ళు ఫుల్ హెచ్డి డిస్ప్లేతో తీసుకొస్తే తప్పకుండా ఒక మంచి కాంపిటీషన్ అయితే ఇస్తుంది అనమాట. సో అది గైస్ మనకి రియల్మీ నార్జో 30 సిరీస్ గురించి ఇప్పటివరకు మనకున్న డీటెయిల్స్ అయితే. సో ఫిబ్రవరి 24th ఈ ఫోన్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. సో ఆ రోజు మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇంకా తెలియబోతున్నాయి. సో మీరేమనుకుంటున్నారు ఈ ఫోన్స్ గురించి? మీ కామెంట్స్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్.